యోబు గ్రంథం 37వ అధ్యాయం 5వ వచనం. యోబు గ్రంథం 37వ అధ్యాయం 5వ వచనం. దేవుడు ఆశ్చర్యముగా ఉరుము ధ్వని చేయును. మనము గ్రహింపలేని గొప్ప కార్యములను ఆయన చేయును. హల్లెలూయా. దేవుడి వాక్యాన్ని మన హృదయములో ఫలింప చేయును గాక. దేవుడు ఆశ్చర్యముగా ఉరుము ధ్వని చేయును, మనము గ్రహింపలేనటువంటి గొప్ప కార్యములు చేయును. ఆమేన్. దేవుడు గొప్ప కార్యాలు చేసే దేవుడు. ఆమేనండి. దేవుడు మంచి కార్యములు చేసే దేవుడు. ఆయన అక్కడ రాసినటువంటి మాట గ్రహింపలేని గొప్ప కార్యములు. ఆమేన్. మిమ్మల్ని ఒక ప్రశ్న అడిగి నేను వాక్య భాగంలోనికి వెళ్ళాలని నేను ఆశపడుతున్నా. గొప్ప కార్యం ఎవరికి కావాలి? ఎంతమందికి కావాలి? చేతులు ఎత్తుతారా? ఒక్కసారి మీ చేతులను చూపిస్తారా? గొప్ప కార్యము ఇంగ్లీష్లో గ్రేట్ థింగ్స్, గ్రేట్ వండర్స్, గ్రేట్ మెరాకిల్స్ అంటే గొప్ప కార్యము, గొప్ప అద్భుతము, గొప్ప ఆశ్చర్య కార్యాలు, ఏదైనా గొప్ప పక్కన పెట్టుకొని ఆశ్చర్య కార్యం, అద్భుతము ఏదైనా వస్తుంది. ఇప్పుడు నా వైపు చూడాలి. గొప్ప కార్యాలు దేవుడు ఏమంటున్నాడంటే నేను గొప్ప కార్యాలు చేస్తానంటున్నాడు. మీకు గొప్ప కార్యాలు కావాలా? వివాహం అయితేమి, కుటుంబం అయితేమి, ధనం అయితేమి, గర్భఫలం అయితేమి, స్వస్థత అయితేమి, ఆర్థిక ఇబ్బంది లేమి అయితేమి, గొప్పది కావాలా వద్దా? ఒకసారి చూడండి. గొప్పది కావాలంటే, నీకు గొప్పది చేయాలంటే నీకు ఏ క్వాలిటీ ఉండాలి, ఏ లక్షణం ఉండాలి, ఏ గుణము నీకు ఉండాలి? మనము యేసయ్యని గొప్ప దేవుడని ఆరాధిస్తాం, అవునా? ఆయన గొప్ప దేవుడని ఆరాధించినప్పుడు ఆ గొప్ప దేవుణ్ణి కలిగి ఉండాలంటే మనలో ఏ గొప్ప ఉండాలి? అర్థమైందా నేను చెప్పింది? గొప్ప దేవుణ్ణి ఆరాధిస్తున్న మనము మన లోపల ఏ గొప్ప ఉండాలి? గొప్ప కార్యాలు, గొప్ప అద్భుతాలు, గొప్ప ఆశ్చర్య కార్యాలు మనం పొందుకోవాలంటే మనలో ఏ గుణము ఉండాలి? ఎవరైనా తెలిస్తే ఒక్కసారి గబగబా చెప్తే నేను ముందుకు వెళ్ళిపోతాను. గొప్పది, మీరు గొప్పవి కావాలని ఆశిస్తున్నారు, నేను వద్దనట్లేదు. కానీ గొప్పవి రావాలంటే, గ్రేట్ థింగ్స్ రావాలంటే మనము ఏ లక్షణాలు, ఏ గుణాన్ని కలిగి ఉండాలి? తగ్గింపు, ఆయనకి ఇష్టంగా ఉండాలి, దేవుని మీద విశ్వాసం ఉండాలి. ఇంకా సరే, గొప్ప క్రియలు, గొప్ప కార్యాలు కావాలి అంటే మనకేముండాలో తెలుసా? విశ్వాసం ఒక్కటి కాదు, విశ్వాసానికి పక్కన ఒకటి యాడ్ చేయాలి. ఏంటిదో తెలుసా? గొప్ప విశ్వాసం ఉండాలి. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచండి. విశ్వాసము వేరు, గొప్ప విశ్వాసము వేరు. నీకు గొప్పవి జరగాలి అంటే గొప్ప దేవునికి గొప్ప విశ్వాసం కావాలట. ఆమేన్. హల్లెలూయా. గొప్ప దేవునికి విశ్వాసం కావాలంటుంది దేవుడు. నేను గొప్ప దేవుణ్ణి, గ్రేటర్ దెన్ దేవుణ్ణి, గ్రేట్ దేవుణ్ణి దేవుడు ఏం కోరుకుంటున్నాడో తెలుసా? నీ లోపల, నా లోపల, మనందరి లోపల గొప్ప విశ్వాసాన్ని కోరుకుంటున్నట. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. యిర్మీయా గ్రంథంలో 45వ అధ్యాయము 5వ వచనములో ప్రవక్త మాట్లాడుతూ ఉంటాడు. ఈ లోకములో నీవు గొప్ప వాటిని వెతకవద్దు అని చెప్తున్నాడు. ఒకసారి చదవండి సిస్టర్, ఆ మాట ఒక్కటే కంటిన్యూషన్ చదివేసి ఆపేయండి. 45:5. నీ నిమిత్తము నీవు గొప్ప వాటిని వెతుకుచున్నావా? చదవండి. వెతకవద్దు. ఆమేన్. ఏమంటున్నాడో తెలుసా ప్రవక్త అయినటువంటి యిర్మీయా? నీ నిమిత్తము నువ్వు గొప్ప వాటిని వెతుకుతున్నావా అని క్వశ్చన్ మార్క్ వేసి ఆన్సర్ కూడా ఆయన్నే ఇచ్చేశాడు. ఏమన్నాడు? వెతకవద్దు. ఈ లోకంలో గొప్పది ఏంటిదో తెలుసా? ధనం గొప్పది, ఆమేనండి. చదువు గొప్పది, అందము గొప్పది, ఉద్యోగాలు గొప్పవి, ఆస్తులు గొప్పవి, భూములు గొప్పవి, సంతానము గొప్పది, అన్ని
అయితే ఈ గొప్పతనములో పడిపోతామేమోనని చదువు మీద, ఉద్యోగాల మీద, డబ్బు మీద, లోకంలో కలగజేసే ప్రతి పలుకుబడి మీద మనం వెళ్ళిపోతామేమోనని యెర్మయా భక్తుడు అంటుండు, నీ నిమిత్తము. అందుకే ఉదయకాలం గూగుల్ మీట్ అటెండ్ కానంటే మీకు వాక్యం వినడానికి మీకు సహకరించకపోవచ్చు, కానీ మీ నిమిత్తం గొప్ప, నేను ఈరోజు సంపాదించుకుంటే కానీ అది గొప్పదేమో, నీకు జీతం గొప్పదేమో, ఉద్యోగం గొప్పదేమో, నీ చదువు గొప్పదేమో, నీ ఎగ్జామ్, నేను అవి కాదంటలేను, కానీ నీ నిమిత్తం నువ్వు గొప్పదాన్ని వెతుకుతున్నావా? వెతకడానికి నువ్వు పోయేదానికంటే ముందు వెతకవద్దు. ఈ లోకంలో వెళ్ళే గొప్పదాన్ని వెతుకుతే నీకు శూన్యం. ఆమేనండి. కానీ దేవుడు, దేవాది దేవుడు, గొప్ప దేవుణ్ణి నువ్వు ఉదయకాలం వెతుకుతే వాక్యంతో, ప్రార్థనతో నీకు గొప్ప విశ్వాసం వస్తుంది. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచండి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగు. గొప్పది నీలోనికి రావాలంటే, గొప్ప విశ్వాసం నీలోనికి రావాలంటే దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే, ఈ లోక సంబంధమైన గొప్ప వాటిని మన పక్కన పెట్టి వాటికిచ్చే మొదటి ప్రాధాన్యత, మొదటి ప్రిఫరెన్స్ను దానికి ఇచ్చేది నువ్వు కొంచెం పక్కన పెట్టి దేవునికి ఆత్మ సంబంధమైన వాటికి మనం మొదట ప్రాధాన్యత ఇచ్చినట్లయితే దేవుడు అంటున్నాడు ఏమన్నా తెలుసా, నీవు గొప్పదాన్ని వెతికేదేదేమో కానీ నువ్వు వెతుకుతున్న ఆ సమయానికి, నువ్వు నన్ను వెతుకుతున్నప్పుడు నాలో ఉన్న గొప్పయన్నీ నిన్ను ఆకర్షితులైతాయంట. నాలో ఉన్న గొప్పదంతా కూడా నీ మీదికి, నీ కుటుంబం మీదికి నేను రప్పించబోతున్నానని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. విశ్వాసంలో ఏముండాలట? గొప్ప విశ్వాసం ఉండాలి. గొప్ప విశ్వాసం మనలో ఉండాలంటే మనకు ఆల్రెడీ ఒక విశ్వాసం రోమా పత్రిక 12వ అధ్యాయంలో మీరు రాయండి, 2వ వచనంలో రాయబడి ఉంది, నువ్వు రక్షించబడిన నీవు, యేసు క్రీస్తు ప్రభువని ఒప్పుకున్న నీవు వారి వారి పరిమాణము చొప్పున విశ్వాసాన్ని అనుగ్రహింపబడింది. ఆ అనుగ్రహింపబడిన విశ్వాసము దినదినము పెరగాలి. యేసు ప్రభు దగ్గరికి శిష్యులు వచ్చి, మా విశ్వాసము ఆవగింజంతుంది, మా విశ్వాసము చిన్నగుంది, మా విశ్వాసము దినదినము వృద్ధి పొందించుము అని యేసు ప్రభుని అడిగారు. అదే రకంగా దేవుడు అంటున్నాడు, రక్షణ పొందినప్పుడు, బాప్తిజం పొందినప్పుడు దేవుని ఎదుట నువ్వు మందిరానికి వచ్చే ఆసక్తి చూపించే విశ్వాసం మొదటగా నీకు తేటగా ఉంది, ఫ్రెష్గా ఉంది, చాలా చక్కగా ఉంది. కానీ అదే విశ్వాసంలో ఉన్న గొప్ప కార్యాలు చెయ్యి, గొప్ప బలమైన కార్యాలు చెయ్యి, ఆశ్చర్య కార్యాలు చెయ్యి అంటే దేవుడు చెయ్యడంట. ఎలా చేస్తాడు అంటే నీ విశ్వాసము కొంచెము గొప్ప విశ్వాసంగా మారాలి. ఈ గొప్ప విశ్వాసం మారాలి అంటే నీకు కొన్ని పరిస్థితుల గుండా తీసుకెళ్తాడు. ఆమేనండి. హల్లెలూయా. నిజంగా చెప్తున్నాను, నీ లోపల ఏ విశ్వాసం ఉందో నాకు తెలియదు. ఇప్పటి వరకు చిన్న విశ్వాసం ఉందో, అల్ప విశ్వాసం ఉందో, లేకపోతే కొండలను పెకిలించే విశ్వాసం ఉందో, లేకపోతే దేవుణ్ణి ప్రార్థన చేస్తే నాకు కరెక్ట్గా సమస్యకు జవాబు చెప్పే విశ్వాసం ఉందో నాకు తెలియదు. కానీ ఈరోజు మీకున్న విశ్వాసాన్ని తగ్గట్టుగా దేవుడు గొప్ప విశ్వాసంలోనికి నడిపించబోతుండు. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచండి. ఈ గొప్ప విశ్వాసం ఉన్నోళ్ళు అద్భుతం పొందుకుంటారు. ఆమేనండి. ఈ గొప్ప విశ్వాసం ఉన్నోళ్ళు యేసులో ధనవంతులు కాబోతున్నారు, లోకములో కాదు. యేసులో ధనవంతులైన నీవు ఆటోమేటిక్ గా దేవుడు నిన్ను లోకములో ధనవంతులుగా స్థిరపరచబోతుండు. ఆమేన్. హల్లెలూయా. గొప్ప విశ్వాసం కావాలంటే మనకు అందరికీ కొన్ని స్త్రీల గురించి మనకు తెలుసు. నేను చెప్తా ఉంటాను, రాసుకుంటా ఉండండి. మత్తయి సువార్త 15వ అధ్యాయంలో అక్కడ రాయబడినటువంటి స్త్రీ గురించి మనకు అందరికీ తెలుసు. తీయని వారు చెప్తారు ఆ స్త్రీ పేరు? 15వ అధ్యాయము పరీక్ష. ఇప్పుడు 15వ అధ్యాయము, మత్తయి సువార్త 15వ అధ్యాయము తీయకుండా చెప్పాలి, తీస్తే దొంగలు. 15వ అధ్యాయము అంతే. 15వ అధ్యాయంలో ఏ స్త్రీ గురించి నేను ఆల్రెడీ స్త్రీ గురించి చెప్పా. ఏ స్త్రీ? చప్పట్లు కొట్టి చప్పట్లు కొట్టి దేవుని నామమును మహిమపరుస్తూ సిస్టర్ని హానర్ చేద్దాం గట్టిగా.
జయ సిస్టర్ చెప్పింది. ఏ స్త్రీ అండి? ఏ స్త్రీ అండి? 15వ అధ్యాయము. ఆమె డ్యూటీకి వెళ్తా పాపం ఏదో గుర్తుపెట్టుకుంటా చదువుతా వస్తుంది. మీరు కూడా గుర్తుపెట్టుకోండి. ఏ స్త్రీ? కనాను స్త్రీ గురించి రాయబడింది. అందుకే నేను ఒక వ్యక్తుల గురించి చెప్పేటప్పుడు ఇక్కడ నుంచి మిమ్మల్ని మీ దగ్గర నుంచే తీసుకొని వస్తాను. కనాను స్త్రీ 15వ అధ్యాయంలో రాయబడింది. నా వైపు చూడండి. ఆమె రాయబడినటువంటి మాట, అక్కడ రాయబడినటువంటి మాట ఒకసారి అందరు 15 తీసి పెట్టుకోండి. నేను చదవమన్నప్పుడు మీరు తొంగి చూసి చదవడానికి ప్రయత్నించండి. అక్కడ తూరు సీదోను ప్రాంతముల నుండి ఒక స్త్రీ వచ్చానని రాయబడింది. అవునా లేదా? తూరు సీదోను ప్రాంతములు విగ్రహారాధనతో కూడినవి, భయంకరమైన విగ్రహారాధన. ఆమేన్, హల్లెలూయా. అటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి స్త్రీ యేసు ప్రభువును తెలుసుకోవడానికి, యేసు ప్రభువు దగ్గరికి రావడానికి ఆమె ఇష్టపడ్డది. ముందు తన మతాన్ని, తనకున్నటువంటి ఆరాధించే దైవాన్ని పక్కన పడేసింది. ఒక విశ్వాసంతో దేవుని దగ్గర రావాలని చూసింది. ఏ విశ్వాసంతో తెలుసా? నేనైతే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న దేవుని వదిలేసి యేసు ప్రభు దగ్గరికి పోవాలి. ఇప్పుడున్న నా ప్రాంతం వదిలిపెట్టి యేసు ప్రభు దగ్గర ఉన్న ప్రాంతం దగ్గరికి వెళ్ళాలి. ఆయనను ఖచ్చితంగా నేను వేడుకోవాలన్న ఒక విశ్వాసముతో, సాదా విశ్వాసముతో వెళ్ళింది, మామూలు విశ్వాసముతో వెళ్ళింది. మీరు మార్కు సువార్త 7వ అధ్యాయము 85వ వచనం చూసుకున్నట్లయితే ఆయన అక్కడ రాయబడింది. సిస్టర్ చదవండి సిస్టర్. మార్కు సువార్త 7వ అధ్యాయం 26వ వచనం, 25, 26. అపవిత్రాత్మ పట్టిన చిన్న కుమార్తె గల ఒక స్త్రీ ఆయనను గూర్చి విని వెంటనే వచ్చి ఆయన పాదముల మీద పడెను. ఆ స్త్రీ సురోఫెనికియా వంశమందు పుట్టిన గ్రీసు దేశస్తురాలు. ఇక్కడ తూరు సీదోను ప్రాంతము, ఇక్కడ ఈమె గ్రీసు దేశస్తురాలు. తర్వాత ఇంకోటి ఏమని రాయబడిందంటే సురోఫెనికియా వంశము, అంటే రాజుల వంశం. నేను అందుకే ఇవన్నీ క్లియర్గా మీకు తీసి చూపిస్తున్నాను. ఆమె విన్నది తన కుమార్తె అపవిత్రాత్మ పట్టిందంట, దుర్రాత్మ పట్టింది. ఆయన పాదముల మీద పడేస్తే, ఆయన పాదాల దగ్గర వేడుకుంటే నా కుమార్తెలో ఉన్న దయ్యమో, నా కుమార్తెకున్న జ్వరమో, నా కుమార్తెకున్న జబ్బో ఏదో వదిలిపోతుంది, నా బిడ్డ బాగైతుంది. తర్వాత నేను అప్పుడు మళ్ళీ రాజకుటుంబంలోనికి, రాజవంశంలోనికి మళ్ళీ నేను వెళ్ళొచ్చు. అప్పటిదాకా వెళ్ళనంతసేపు, ఆ దురాత్మ వెళ్ళనంతసేపు ఆమెకు ఉన్నటువంటి స్థితిగతులన్నిటిని విడిచిపెట్టింది, వదిలేసింది. యేసు ప్రభు దగ్గరికి వచ్చింది. వచ్చినప్పుడు మళ్ళీ మనం మత్తయి సువార్తను ఒక్కసారి ముందు పెట్టుకుందాము. ఆమె యేసు క్రీస్తు దగ్గరికి తూరు సీదోను ప్రాంతము నుండి కనాను స్త్రీ ఒకతే వచ్చింది. ఒక్కరిని ఎవరిని తోడు పెట్టుకురాలే. ఇప్పుడు స్త్రీలు తోడు పెట్టుకెళ్తారు షాపింగ్ మాల్ అన్నా ఎక్కడికన్నా, కానీ ఒక్కతే. ఎందుకో తెలుసా? ఆమె రాజవంశంలో నుండి ఇంకొకరికి తెలిస్తే నన్ను వెలివేస్తారు, నన్ను ఊరు నుండి, మతము నుండి, ఆమె జాతి నుండి, ఆమె దేశము నుండి అనుకొని ఎవరికీ చెప్పలేదు. ఆమె ఒంటరిగా యేసు ప్రభు దగ్గరికి వచ్చింది. ఆమె విశ్వాసం కలిగి ఉండి వచ్చింది. ఆయనను వేడుకుంటే నా కుమార్తె బాగైతుందన్న ఒక తపనతో, ఆశతో, విశ్వాసముతో యేసు ప్రభు దగ్గరికి వచ్చింది. అప్పుడు వచ్చినప్పుడు ఆడ ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణించు అని ఆమె మాట్లాడుతూ ఉంటుంటే శిష్యులు అది చూసిరు. ఆమె ఎక్కడి నుంచి వచ్చిందో, ఆమె వస్త్రధారణ, ఆమె ప్రాంతీయ భాష, మాట తీరు అన్నీ గమనించి ఈమెను మన దగ్గర నుంచి పంపివేయి, వీళ్ళు మనతో మాట్లాడిన చేసిన ఏదో ఘోరాలు జరిగిపోతాయని శిష్యులకు అర్థమైపోతుంది. అక్కడ రాయబడినటువంటి అన్ని మాటలు. అందుకు ఆయన ఆమె వచ్చి కుమార్తె దయ్యం పట్టినదని కేకలు వేస్తుందని బాగు చేయి అంటే యేసు ప్రభు ఏమో ఒక్క మాట చెప్పలేదట. ఆమెనండి, ఒక్క మాట చెప్పలేదు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి ఈమె మన నుండి వచ్చి కేకలు వేస్తున్నది కనుక ఈమెను పంపివేయాలి. ఆయనైతే ఒక్క సమాధానము, ఒక్క మాట నేను మళ్ళీ చేస్తానో, టైం ఇవ్వనో, లేకపోతే యేసు ప్రభు దగ్గరికి తల్లి వచ్చి ద్రాక్షారసం అయిపోయిందంటే తల్లితో ఏమన్నాడు? నా సమయం ఇంకా రాలేదన్నాడు.
లాజరు చావు బతుకులో ఉంటే మార్తా మరియలు కబురు పెట్టినప్పుడు ఇంకా లేట్ చేసి వెళ్ళిపోయాడు యేసు ప్రభు. కొన్ని లేట్ చేస్తున్నాడంటే గొప్పవి జరగడానికి. ఆమేన్, హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగునుగా. ఎప్పుడైతే శిష్యులు పంపేయి అంటున్నారో యేసు ప్రభు ఏమి మాట్లాడట్లేదు. అయినా కానీ ఆమె విశ్వాసం చూడు. ఆమె మళ్ళీ వచ్చి ఆమె ఇశ్రాయి ఇంటిలో అక్కడ ఈమెను మన పంపివేయుడని ఆయనను వేడుకొనగా ఆయన అప్పుడు పంపివేయి, శిష్యులు వచ్చి పంపివేయి అంటే శిష్యులతో అంటున్నాడు ఏమన్నా తెలుసా, ఈమె ఎక్కడ ఇశ్రాయేలు ఇంటి వారైనా నశించి గొర్రెల యొద్దకే గాని మరి ఎవరి వద్దకు నేను పంపబడలేదని యేసు ప్రభువు ఆమెకు చెప్తున్నట్టుగా శిష్యులకు కూడా చెప్తున్నాడు. నేను ఇశ్రాయేలు యొద్దకే అంటే యేసు ప్రభువు ఆయన స్వస్థత చెయ్యాలి అనుకున్నప్పుడు ఎట్లా ఎవరికి చేశాడంటే ఆయన యొద్దకు వచ్చిన వారిలో మొదటగా ఇశ్రాయేలు ప్రజలకి చేశాక తర్వాత అనేక జాతుల వారికి చేశాడు. ఎప్పుడైతే సిలువ కార్యం జరిగిందో ఆల్ పీపుల్కి అంటే అనేక జాతుల వారికి మతాల వారికి దేవుని స్వస్థత పొందుకునే అర్హులుగా ఉన్నాం మనం. ఆమేన్. ఇవన్నీ సంఘటనలు జరుగుతున్నప్పుడు అక్కడ నేను ఇవన్నీ ఎందుకు చెప్పాలనుకుంటున్నానంటే ఆ యేసు ప్రభు ఏమీ మాట్లాడలేదు. శిష్యులతో ఇశ్రాయేలు యొద్దకే నేను వచ్చాను కానీ మంచి వాళ్ళకి నేను ఇలాంటి వాళ్ళకు నేను ఇవ్వడానికి రాలేదు, చేయలేదు అని అన్నప్పుడు అక్కడ చిన్న మాట యేసు ప్రభు వారు మళ్ళీ ఆమెను శోధించినట్టుగా పరీక్షించినట్టుగా కాదు, కానీ ఆ మాట అన్న వెంటనే ఆమెలో ఏ విశ్వాసంతో వచ్చిందో, ఏ నమ్మకంతో వచ్చిందో, నువ్వు నాకు చెయ్యనట్టున్నావు కదా అని తిరిగి వెళ్ళలేదు, కానీ ఆయనకు మ్రొక్కింది. ఆమేనండి. మ్రొక్కడము అంటే వంగడము. సిస్టర్ చెప్పినట్టుగా ఫస్ట్ తగ్గింపు స్వభావం ఉండాలి. విశ్వాసములో ఏముండాలి అంటే ఏముండాలి? తగ్గింపు స్వభావం. ఒక రాజవంశములో నుండి ఉన్నతమైన ప్రదేశము నుండి వచ్చిన ఆమె ఎంత ఆమెలో ఉన్న విశ్వాసాన్ని ఏం చేస్తుండో తెలుసా? గొప్ప విశ్వాసంగా మారడానికి ఆమెకున్న విశ్వాసాన్ని రేపుతున్నాడు. దీన్ని ఏమంటారు తెలుసా? విశ్వాసాన్ని రేపుతున్నాడు. రేపినప్పుడు నీ విశ్వాసం స్వల్పం కావద్దు, నీ విశ్వాసం చిన్నది కావద్దు, నీ విశ్వాసము పడిపోయేదానిలాగా ఉండద్దు, కానీ నీ విశ్వాసము వెర్రజిమ్మే విశ్వాసముగా ఉండాలి. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచు. ఎప్పుడైతే ఆయన చెప్తున్నాడు అమ్మా, ఇక ఆయన యేసు పాదాల దగ్గరకు వచ్చి మ్రొక్కుతుందంటే ఎంత తగ్గింపుతో వస్తుంటే అప్పుడన్నా దేవుడు కనికరిస్తాడేమో అనుకుంటే దేవుడు అంటాడు, మళ్ళీ మన యేసు ప్రభు అంటాడు కదా, యజమానుడు తినే పిల్లల రొట్టె తీసి కుక్క పిల్ల అంటే ఆమెను ఎవరితో పోల్చాడు తెలుసా? కుక్కతో పోల్చాడు. అప్పుడు ఆమె ఏమంటుందో తెలుసా? ఓ నిజమే, నేనెవరిని తెలుసా? ఇప్పుడు నేను ఒక కుక్క పిల్లని. మీరు యజమానులు, మీరు తింటున్నారేమో, తినే ముక్క కింద ఖచ్చితంగా పడుతుంది. నీ ఇంటిలో పెరిగే నీ కాళ్ళ కింద ఉండే ఒక కుక్క, పెద్ద కుక్క కాదు, చిన్న కుక్క పిల్లని. ఎంత కుక్క పిల్ల స్వభావంలోనికి, ఎంత తగ్గింపులోనికి. నేను చెప్తున్న దేవుని ప్రియ బిడ్డలారా, మీ విశ్వాసము గొప్పది కావాలంటే, మీరు గొప్పవి చూడాలంటే, యెర్మీయా అంటున్నాడు, ఈ లోకంలో గొప్పవి వెతకకండి. ఒకవేళ వెతుకుతే నీకు అసమాధానము, అపనమ్మకము, నీకు మనశ్శాంతి లేకుండా, నెమ్మది లేకుండా, నిద్ర లేకుండా ఉంటుంది. కానీ దేవుల్లో నువ్వు గొప్పవి నువ్వు వెతుకుతే ఏమవుతుందో తెలుసా? శాంతంగా ఉంటావు, నెమ్మదిగా ఉంటావు. ఎంత సైలెంట్గా ఉన్నారు, చప్పట్లు కొట్టారు, ఆమేన్ అన్నారు. దేవునిలో నువ్వు గొప్పవి వెతుకుతానంట నెమ్మది వస్తుందట. నెమ్మది లేని జీవితాలకు నెమ్మది వస్తుంది. శాంతి లేని జీవితాలకు శాంతిని ఇస్తాడట. ఆమేన్. అటువంటివి మనం వెతకడానికి ప్రయత్నించాలి. ఈరోజు నీకే విశ్వాసం ఉందో నీ విశ్వాసాన్ని దేవుడు ఏం చేయబోతుండో తెలుసా? రేపుతున్నాడు. రేపడం అంటే ఏంటో తెలుసా? కదులుపుతున్నాడు. రేపడం అంటే ఏంటిదో తెలుసా? నీకున్న విశ్వాసము పడిపోయేటట్టుగుంటున్నావా, అవిశ్వాసిగుంటున్నావా, వెనకకు పోయేటట్టుగుంటున్నావా, నిలబడి ముందుకే సాగిపోయే విశ్వాసం ఉంటున్నావా అని దేవుడు ఈరోజు నేను పరీక్షించబోతున్నాడు. దేవుని బిడ్డ ఆమెను అన్నాడు, కుక్క పిల్లల
నేను యజమానుని బల్ల యొద్ద నుండి తినే రొట్టె ముక్కలు తినే కుక్క పిల్లలు నేను అన్నప్పుడు అప్పుడు ఆమెకి ఇచ్చాడు స్టేట్మెంట్. ఏంటో తెలుసా? చదవండి సిస్టర్, 26వ వచనం చదవండి సిస్టర్. 26. అందుకు యేసు అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీ విశ్వాసము గొప్పది. కంటిన్యూ చేయండి సిస్టర్. నీవు కోరినట్టే నీకు అవును గాక. ఇక నా వైపు చూడండి. ఈరోజు మనము కోరింది ఎందుకు అవ్వట్లేదు అంటే మనకు గొప్ప విశ్వాసాలు ఉంటలేవు. ఎందుకు ఉంటలేవు అంటే దేవుడు మనకిచ్చిన విశ్వాసాన్ని ఏం చేస్తుండో తెలుసా? రేపుతున్నాడు. బైబిల్లో దేవుని ఆత్మను రేపినట్టుగా ఉంది. బైబిల్లో దేవుని అభిషేకాన్ని రేపినట్టుగా ఉంది. బైబిల్లో దేవుని విశ్వాసం రేపుతున్నట్టుగా ఈ వాక్యం ద్వారా మీ ముందుకు తీసుకొస్తున్నా. ఈరోజు మీ విశ్వాసము దేవుడు రేపుతున్నాడు, పైకి తీసుకొస్తున్నాడు, కదిలిస్తున్నాడు. ఎట్లా కదిలిస్తాడో తెలుసా? ఈ లోకము సముద్రం లాంటిది, మన జీవితము నావ లాంటిది. నావలో యేసు ప్రభు ఉండాలి. ఈ జీవితములో యేసు ప్రభు ఉన్నప్పుడు మనం వెళ్తున్న నావలో అలలు వస్తాయి, వరదలు వస్తాయి. ఎగసి కొడుతున్నప్పుడు ఏం జరుగుతాయో తెలుసా? అలల లాంటి శ్రమలు, అలల లాంటి పరిస్థితులు, అవమానాలు కొట్టిన ప్రతిసారి నువ్వు ముందుకే వెళ్ళుదువుగాక. చప్పట్లు కొట్టి దేవుని నామమును మహిమపరచండి. కొట్టిన ప్రతిసారి నువ్వు వెళ్ళాలంట, ముందుకెళ్ళాలి. మీరు సముద్రం వైపు మీరు కొన్ని గమనిస్తారో లేదో తెలియదు, వెళ్తారు, హాయిగా మునిగోసి వస్తారు, నాకు తెలుసు, అదే మన పని. కానీ సముద్రానికి వెళ్ళినప్పుడు అలొచ్చి ఒక్కటి కొడితే ముందున్న మనుషులు పోయి ఒడ్డున్న మనుషులు పోయి సముద్రంలో ఈడ్చుకపోతుంది. అలా సముద్రము ఒడ్డునున్నటువంటి ప్రాంతాన్ని క్లీన్ చేస్తుంది. తెలుసా మీకు ఆ విషయం? అక్కడున్న చెత్తనంతా సముద్రంలో లాక్కెళ్తుంది. లాక్కొచ్చిన సముద్రం వల్ల సముద్రం చెత్తను ఉంచుకోదు, చచ్చిపోయిన డెడ్ బాడీని కూడా ఉంచుకోదు. గుర్తుపెట్టుకోండి, అది ఎక్కడో మళ్ళీ కొట్టాల్సిందే. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నా తెలుసా? అలల లాంటివి శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు మనకి ఏ వచ్చినా దేవుడు వాటిని ఎందుకు అలో చేస్తున్నాడంటే ఆమె విశ్వాసం కనుక, ఏ విశ్వాసంతోటి నేను పొందుకోవాలి నా కూతురికి స్వస్థత అనే ఆ ఒక విశ్వాసంతో వచ్చిన ఆమెను తగ్గింపులో ఉండే విశ్వాసానికి నడిపించండు. రెండవది, ఏ తగ్గింపు అమ్మ అంటే కుక్క పిల్లతో పోల్చేటువంటి హీనమైన బ్రతుకులు. ఒక రాజవంశంలో ఉన్నటువంటి కనాను స్త్రీ, ఇక మాకు రాజవంశం కాదు, నిన్ను నమ్ముకుంటే మాది రాజవంశం. ఎందుకో తెలుసా? యేసు ప్రభు రాజులకు రాజు. ఆమేన్, హల్లెలూయా. ఆ వంశంలోనికి వచ్చే ఒక విశ్వాసాన్ని కలిగి ఉన్న స్త్రీని దేవుడు అంటున్నాడు తెలుసా? నీ విశ్వాసము గొప్పది. ఈరోజు దేవుడు అడుగుతున్నాడు, నీకున్న విశ్వాసము గొప్ప చేయాలంటే నీకున్న ఏ విశ్వాసం ఉందో, నీకు ఎదురవుతున్న ప్రతి అలజడులలో దేవుడు నీ మీదికి తీసుకొస్తున్నప్పుడు నువ్వు పడిపోకుండా స్టెబిలిటీగా స్థిరంగా నువ్వు నిలబడితే దేవుడు దాన్ని గొప్ప విశ్వాసంగా మార్చి రెండవది ఏం చేయబోతుందో తెలుసా? నీవు కోరినట్టే. మనం కొన్ని కోరుకుంటున్నాం, కొన్ని రావట్లేదు, కొన్ని జరగట్లేదు, కొన్ని ఆగిపోతున్నాయి, కొన్ని బ్రేకులు అవుతున్నాయి, కొన్ని పోస్ట్ పోన్లు అవుతున్నాయి, కొన్ని నెలలు జరుగుతున్నాయి. కారణం ఏంటంటే మనము బలమైన గొప్ప విశ్వాసాన్ని కలిగి ఉండట్లే. ఈరోజు ఒక బలమైన గొప్ప విశ్వాసం మనం కలిగి ఉండాలంటే అర్థం ఏంటిదో తెలుసా? మనకున్న విశ్వాసంలో దేవుడు కదిలిస్తున్నప్పుడు శ్రమల ద్వారా, ఇరుకుల ద్వారా, ఇబ్బందుల ద్వారా, రోగాల ద్వారా, దేని ద్వారా నిన్ను కదిలిస్తున్నా నువ్వు ఈ స్త్రీలాగా నువ్వు ముందుకు వెళ్తే, నేను చెప్తున్నా, నీ గొప్ప విశ్వాసము, నీ గొప్ప కార్యాలు నీ ఎదుటకి తీసుకువస్తాయి. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచు. అందుకే యోబు గ్రంథం 37:5 చదివించా. మన దేవుడు గొప్ప ఆశ్చర్య కార్యములు చేసే దేవుడు. ఆమేన్. గొప్ప ఆశ్చర్య కార్యములు చేసే దేవుణ్ణి మనము కలిగి ఉన్నాము. కానీ ఆ గొప్ప క్రియలు మనలోనికి రాకపోవడానికి కారణం ఏంటంటే గొప్ప విశ్వాసం ఉండాలి. పడిపోయే విశ్వాసం మనకొద్దు, సనిగిపోయే విశ్వాసం మనకొద్దు, వెనకకు చూసే విశ్వాసం మనకు కాకుండా ఏ విశ్వాసం ఉండాలట? గొప్ప విశ్వాసం. ఈ గొప్ప విశ్వాసం నీలోనికి రావాలంటే నేను మొదట చెప్పాను, నీకున్న విశ్వాసంతో
దేవుడు పరీక్షిస్తుంటాడు. నీ విశ్వాసాన్ని రేపినప్పుడు, ఇవన్నీ నువ్వు పరీక్ష గుండా వెళ్ళినప్పుడు, లేకపోతే నీకు ఎదురవుతున్న పోరాటాల గుండా వెళ్ళినప్పుడు నువ్వు నిలబడితే గొప్ప విశ్వాసం ఉంటుంది. రెండవది, గొప్ప విశ్వాసం నీకు కావాలి అంటే ఇది రెండో పాయింట్. రెండవది, మొదటిదేమో నీకు ఎదురవుతున్న పోరాటాల్లో నువ్వు నిలబడాలి, అంతే. తగ్గించుకొని నిలబడు, తగ్గించుకో. మాటల్లో, క్రియల్లో, ప్రవర్తనలో అన్నిట్లలో తగ్గించుకుంటే నువ్వెక్కడ తగ్గించుకుంటావో అక్కడ నిన్ను హెచ్చిస్తాడు. ఆమేన్. ఇదొకటి. రెండవది, నువ్వు గొప్ప విశ్వాసం కావాలంటే, గొప్ప విశ్వాసం నీలో ఉండాలంటే, గొప్పవి నువ్వు చూడాలంటే, గొప్పవి మనం పొందుకోవాలంటే చేయాల్సింది ఏంటిదో తెలుసా? చెప్తారా? గొప్ప విశ్వాసం మనలోనికి రావాలంటే ఏం చేయాలి? ఎక్కువగా వాక్యం చదవాలి. ఇంకా గొప్ప విశ్వాసం మనలోనికి రావాలంటే ఏం చేయాలి? ఇప్పుడు ఈమెనైతే తీసుకొచ్చిన సరిపోయింది. ప్రార్థన చేయాలి. ఇంకా గొప్ప విశ్వాసం మనలోనికి రావాలంటే సరే నేనే చెప్తాను. యోహాను సువార్త 5వ అధ్యాయము 19వ వచనం చూడండి నాన్న. 5వ అధ్యాయము 19వ వచనం. కాబట్టి యేసు వారికి ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చెను, తండ్రి ఏది చేయుట కుమారుడు చూచును, అదే కాని తనంతట తాను ఏదియు చేయనేరడు. ఆయన ఏటిని చేయును వాటినే కుమారుడును అలాగునే చేయును. తండ్రి కుమారుని ప్రేమించుచు తాను చేయు వాటినెల్లను ఆయనకు అగపరుచుచున్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కంటిన్యూషన్. మరియు మీరు ఆశ్చర్యపడినట్లు వీటికంటే గొప్ప కార్యములను ఆయనకు అగపరచును. ఆమేన్. అంటే అర్థం ఏంటిదో తెలుసా? తండ్రి ఏం చేస్తుండో కుమారుడు అదే చేస్తుంట. ప్రభువైన మరి దేవాది దేవుడు ఏం చేస్తుండో యేసు ప్రభు కనిపెట్టుకొని అదే చేస్తున్నట్టుగా రాయబడి, అక్కడ కింద ఒక మాట రాయబడి, తండ్రి కుమారుని ప్రేమించినట్లు. ఆమేన్. ఎప్పుడైతే తండ్రి కుమారుని ప్రేమిస్తుండో, కుమారుడు తండ్రిని ప్రేమిస్తుండో, మీరు యోహాను సువార్త మీరు ప్రత్యేకంగా చదివినట్లయితే యేసు ప్రభు ప్రతి విషయములో, ప్రతి మాటలో, ప్రతి అధ్యాయంలో దేవాది దేవుడిని ఏమని సంబోధించాడో తెలుసా? తండ్రి 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 తండ్రి. అంటే ఫిలిప్ అంటాడు, మాకు తండ్రియే యేసు, మేము ఎలా చూడాలి అని అన్నప్పుడు ఆయన అంటాడు, నేను తండ్రి ఏకమై ఉన్నాను, నువ్వు నన్ను చూస్తే తండ్రిని చూసిన. తండ్రిని చూపించమని ఫిలిప్ అడిగితే నువ్వు తండ్రిని చూడాలని ఆశపడుతున్నావా? నన్ను చూస్తే తండ్రిని చూస్తే నన్ను నేను తండ్రి ఏకమై అంటే తండ్రి తన్ను తాను ఎట్లా ప్రేమించుకుంటాడో కుమారుని అట్లా ప్రేమించాడు. కుమారుడు తండ్రిని ఎక్కువగా, అంటే మీకు ఒక మాటలో నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే, గొప్ప విశ్వాసం మనకు పెరగాలంటే ఎక్కువగా దేవుణ్ణి ప్రేమించాలి. చప్పట్లు కొట్టి దేవుని నామమును మహిమపరచాలి. ఏం చేయాలట? గొప్ప విశ్వాసం నీలోనికి రావాలంటే ఏం చేయాలి? ఎక్కువగా ప్రేమించాలి. గొప్పగా కాదు, ఎక్కువగా ప్రేమించాలి. నీ ప్రేమ ఎట్లుండాలంటే పిచ్చి ప్రేమ నీదననేటట్టుగా ఉండాలి. ఈ లోకంలో 2 ప్రేమల్ని మీకు చెప్తాను. ఒక ప్రేయసి, ఒక ప్రియుడు ప్రియురాలు, ఆయన ఆమెకు లెటర్ రాశాడు. లోక ప్రేమ, నేను నిన్ను ప్రేమిస్తున్నా, నువ్వు అందంగా ఉన్నావు, నేను నిన్ను ఇష్టపడ్డాను, నువ్వు ఓకే కొడితే 90 నేను నిన్ను పెళ్లి చేసుకుంటా అని ఒక లవ్ లెటర్ రాసిచ్చాడు. అమ్మగారు తీసుకున్నారు, ఇష్టపడి తీసుకొని చదివిండ్రు. అదే లవ్ లెటర్ బుక్లో పెట్టుకుంది. ప్రియుడు ఎప్పుడు కనబడాడు కదండి, కొంత టైం ఇస్తాడు. ఉదయమో మధ్యాహ్నమో రాత్రో గంటే టైం ఇస్తాడు. ప్రియుడు కనబడనంతసేపు ఏం చేసిందో తెలుసా? ప్రియురాలు తను రాసినటువంటి లెటర్ని ఏం చేస్తుందో తెలుసా? బుక్ లోపల పెడుతుంది. ఎట్లా పెట్టి బుక్ మూసేసి, ప్రియుడు ఎప్పుడంటే అప్పుడు వస్తాడు ఆ ఇంటికి, చంపవల కొడుతారు తల్లిదండ్రులు. ఎప్పుడంటే అప్పుడు బయటికి పోతుందా? లేడి పోలేదు. ప్రియుడు రాసినటువంటి లెటర్ని ఆ మధ్యాహ్నం గుర్తుకొస్తే బుక్కు తెరిచి, రాత్రైతే నిద్ర పట్టకపోతే బుక్కు తెరిచి ఆ లెటర్ని ఎంత ప్రేమిస్తుంది అంటే, ఆ
లెటర్ని బట్టి చెప్పచ్చు. ఉదయమైనా టిఫిన్ తినమాట, అమ్మా ఒక్క 5 నిమిషాలు ఇది చదువుకొని, ఇందులో ఉండేది చదువు కాదు, ఓపెన్ చేస్తే లవ్ లెటర్. లవ్ లెటర్లో ఏముంది? ప్రియుడికి రాసిన లెటర్, ప్రియురాలికి రాసిన లెటర్, మాటలు. నువ్వంటే ఇష్టము, అబ్బా నన్ను ఎట్లా ఇష్టపడుతుండు, నీ జుట్టునో, నీ ఐబ్రోస్నో, నీ ఐస్నో, నీ నోసునో, నీ ముక్కు ఉంటుంది చూడు శ్రీదేవి. అవునా? ఒకసారి మిర్రర్ కాడికి పోయి, నిజమే, నీ కళ్ళు ఉంటాయి చూడు, కలువ అంటే ఏంటిది? తామెరనా? అద్దం కాడి నాకు కాబోయే భర్త వర్ణిస్తుండు ఏమని? నా అందాన్ని. నీ కళ్ళుంటాయి చూడు, నీ ముక్కు, నీ జుట్టు ఉంటుంది చూడు, ఆ జుట్టుకే నేను పడిపోయా. అవునా? అందుకే అమ్మా షాంపూలు, మంచి షాంపూలు దేవే, జుట్టు ఊడొద్దు. అందరి మీద ఎంత ఫోకస్. ప్రతి ఆయన రాసిన మాటలు ఏంటివో తెలుసా? తన శరీరంలో ఉన్న అవయవాలని పొగుడుతా రాశాడు. ఈ పొగుడుతున్నప్పుడు ఆమె అందమే అలా కనబడుతుంది, ఆయన కాదు. కాకపోతే ఆయన ఇష్టపడ్డాడు నన్ను, ఇగో ఈ అవయవాలు, ఈ రూపును, ఈ యొక్క అందాన్ని అని ఆమె దాన్ని ప్రతిసారి జ్ఞాపకం చేసుకుంది. తినేటప్పుడు, పడుకునేటప్పుడు దానిగా చూసి 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 అన్నం తినమంటే ఇంకేం తింటుంది? ఏమేమి బక్కగైపోతున్నావు అంటే, ఇడ్లీలు 4 పెడితే ఒకటే తింటుంది అమ్మగారు, ప్లేట్ నిండా అన్నం పెడితే ఇంత ముద్దే. మా పిల్లలు ఎందుకు ఎందుకు సన్నబడిపోరు? నీ అందం గురించి ఒకటే, నన్ను ఇష్టపడుతుండే, నన్ను ప్రేమించిండే, మా అమ్మకు చెప్తే ఇంటదా ఇన్నదా ప్లాన్లుగా వేసుకోవడం మొదలు పెడుతూనే ఉంటారు వాళ్ళు. చెప్తే పెళ్లి చేసుకుంటాం, చెప్పకపోతే జంపు, ఎక్కడో పోయి తాళి కట్టుకొని బతకాలి. అన్ని ఆలోచన ఎక్కడి నుంచి వచ్చినాయి? ఆయన ఈమెను ప్రేమిస్తున్నానే అందాన్ని వివరిస్తుంటే ప్రతిసారి ఆ లవ్ లెటర్ని తీయడం పెట్టడం. ఎంత ప్రేమించిందో ఆ లవ్ లెటర్ని తెలుసా? ఎంత ప్రేమించిందో ఆ మాటల్ని, ఎంత ప్రేమించిందో ఆ ప్రియుడు వర్ణిస్తున్న ఆ మాటలనన్నిటినీ. అది ప్రేమ, ఈ లోక సంబంధం. వాడు ఈరోజు నీ కళ్ళు బాగున్నాయే అని అంటాడు, రేపు పెళ్ళైనాక 3 నెలలకే నీ కళ్ళు నాకు గడపడద్దే, అష్టదరిద్రమేనివే, నిన్ను చూసుకొని నేను పోతా, 1 రూపాయి వస్తలేదే. అప్పుడు పెళ్లికి ముందు ఏ ప్రేమ అన్నాడు? అమ్మా నీ కళ్ళు చూడలేక నేను ఉండలేకపోతున్నా, నీ ముక్కు, ఈరోజు ఒక్కసారి వంట చేసి ఆ వెంట్రుక పడింది అనుకున్నా, ఆ వెంట్రుకలు కట్ చేయరాదే. అప్పుడే మా పెళ్లికి ముందు ప్రేమించే ప్రేమ ఏంటిదో తెలుసా? నీ వెంట్రుకలను చూసి ప్రేమించా. ఆ ఎంట్రుకల్లో పడితే, ఆ ఎంట్రుకలు ఇల్లంతుంటే, సోంబేరు దానివానే, పనికి దానివానే, ఇల్లంతా వెంట్రుకలు ఉన్నాయి. అయ్యో ఈ ఎంట్రుకలను బట్టే కదా నువ్వు ప్రేమించింది. ప్రేమించినలే పెద్ద ప్రేమ అంట. ప్రేమ ఏదో మోసపోయినా ఇలాంటి ప్రేమలు నిలబడ్డాయా? నిలబడలే. ఇంకొక ప్రేమ చెప్తా. తల్లి, కుమారుడు దూర ప్రాంతానికి వెళ్తుంటే తల్లి మంచి మాటలు రాసింది, ఒక లెటర్. తల్లి రాసిన లెటర్. నాయనా చెడు స్నేహం వద్దు, చెడు వాళ్ళతో కూర్చోవద్దు, వాళ్ళు డ్రింక్ చేస్తున్నప్పుడు నువ్వు దూరం వెళ్ళు, నీది నువ్వే గమనించుకో, డబ్బులు లేకపోతే దేవునికి ప్రార్థన చెయ్యి, నీకేదన్నా చాలా ఒత్తిడి ఉంటే నాకు ఒక లెటర్ రాయి, నేను మళ్ళీ నీకు పోస్టులో డబ్బులు పంపిస్తా. ఏది నీకు కష్టం వస్తే తల్లిని గుర్తుపెట్టుకో, కష్టం వస్తే నన్ను గుర్తుపెట్టుకో. నేను కష్టపడిన ఈ కష్టానికి, ఈ డబ్బులకి నీకు డబ్బులు పోసి నిన్ను ఒక ప్రయోజకుని చేశా, నిన్ను ఒక ఉద్యోగిని చెయ్యాలనుకున్నా. నా కష్టాన్ని గుర్తుపట్టుకొని కష్టపడి ఒక ఉద్యోగస్తునిగా చెయ్యి. కానీ ఒక లెటర్ రాసి తల్లి దూరదేశాలకు వెళ్తున్న కుమారుడికి పెట్టి, నాయనా నీకెప్పుడు గుర్తుకొస్తే అప్పుడు ఆ లెటర్ని తీరా, లెటర్ని తీసి చదువుకో, మాట్లాడుకో, ఆ లెటర్ నిన్ను బలపరుస్తుంది అంటే. ఆ పిల్లోడు కూడా దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి తల్లి రాసిన ఆ లెటర్ని తీసుకొని ఒక్కొక్కసారి తల్లి కనబడుతుంది, ఓసారి కనబడదు, ఓసారి ఆయనకు బాధేస్తున్నప్పుడు, చెడు స్నేహాలు వస్తున్నప్పుడు, అమ్మా నీ మాటలు నన్ను బలమియ్యాలని చెప్పి ఆ లెటర్ని కాస్త చదివి ఆయన తాను ప్రోత్సాహపరుచుకున్నాడు మంచి మాటలతో. తల్లి రాసింది
ప్రేమించే మాటలు, ఆదరించే మాటలు, కట్టే మాటలు, నిలబెట్టే మాటలు. నిజమే చెడు స్నేహానికి వెళ్ళలే, నిజమే చెడు వాళ్ళతో తిరగలే, చెడు అలవాట్లకు వెళ్ళలే. తల్లి కష్టాన్ని గుర్తెరిగి ఒక ప్రయోజకుడయ్యి ఒక ఉద్యోగస్తుడయ్యాడు. ఏ ప్రేమ తెలుసా? తల్లి ప్రేమ. తల్లి ప్రేమలో అన్ని మంచి రాసింది, మంచి చేసింది, మంచి ఆయనకు నీరు పోసి నాటు వేసినట్టుగా మొక్కలు ఎదుగుతాయి చూడండి, అట్లా ఆయన జీవితాన్ని కట్టింది. కానీ ఒక దినం వచ్చింది, ఉద్యోగంలోకి వెళ్ళాక తల్లిని మరచిపోయాడు. ఈ లోక ప్రేమలు అంతే, ఈ లోక ప్రేమలు అంతే. ఏ లెటర్ ప్రేమలైనా తల్లిదండ్రుల మధ్య, పిల్లల మధ్య, భార్య భర్తల మధ్య, ప్రేయసురాల మధ్య ఏ ప్రేమలైనా అవి గొప్ప చెయ్యవు. కానీ నా ప్రభువైన యేసు ఏమంటున్నాడు తెలుసా? దేవుని ప్రేమ గొప్ప ప్రేమ అంటుండు. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచండి గట్టిగా. ఏం చేయాలి అంటే కిట్టు చెప్పినట్టుగా వాక్యం బాగా చదవాలి. ఎన్ని చదువుతున్నాం మనము? నీకు కష్టం వచ్చినప్పుడు బైబిల్ తెరుస్తున్నావా? కష్టం వచ్చినప్పుడు నువ్వు ప్రార్థనా సన్నిధికి వెళ్తున్నావా? నిన్ను బలపరిచేది మనుషులు కాదు, దేవుడు నిన్ను బలపరచబోతుండు. అందుకే ఫిలిప్పీలకు రాసినటువంటి మాట అపోస్తలుడైనటువంటి పౌలు గారు రాశాడు 4:13, నన్ను బలపరచు వాని యందు నేను. ఏది నిన్ను బలపరుస్తుంది? లోక మాటల, లోక ప్రేమల, లోక మర్యాదల, లోకము చెప్తున్న పోకడల. దేవుడు అంటున్నాడు నా మాటలు నువ్వు ప్రేమిస్తున్నావా? దేవుని ప్రేమించాలట, పిచ్చిగా ప్రేమించాలట. ఎట్లా ప్రేమించాలో కూడా మీకు చెప్తాను. గొప్ప విశ్వాసం నీకు రావాలంటే దేవుణ్ణి ప్రేమించు. ఎట్లా ప్రేమించాలంటే లూకా సువార్త 18వ అధ్యాయంలో ఒక విధవరాలి గురించి యేసు ప్రభు తెలివిచ్చాడు. ఏమన్నా తెలుసా? ఒక అన్యాయస్తుడైన న్యాయాధిపతి దగ్గరికి విధవరాలు వస్తే, నాకు నా ప్రతివానికి న్యాయం తీర్చని రోజు మొరపెడుతుంటే ఆ అన్యాయస్తుడు దేవునికి ప్రజలకి ఎవ్వరికి భయపడు, కానీ ఆమె భయపడి త్వరగా న్యాయం తీర్చిండు. అక్కడ కింద మాటలో రాయబడి ఉంటుంది 15 లూకా సువార్త 18:27 అనుకుంటాను. అక్కడ ఏమని రాయబడిందంటే దీవారాత్రులు. ఒకసారి చదవండి సిస్టర్, 18:27 అనుకుంటా, చదవండి సిస్టర్. ఆ మాట నేను చెప్పి నేను ముగిచ్చేస్తాను. లేదా దీవారాత్రులు నన్ను మొరపెట్టువారు. 18వ అధ్యాయం లూకా సువార్త సిస్టర్. మీరు ఎక్కడికి వెళ్ళారు? 18వ అధ్యాయము 8వ వచనం, సారీ 20 అంటున్నా, 8వ వచనం చదవండి. ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును, వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. దీవారాత్రి మొరపెట్టి వారికి ఎక్కడుందో సిస్టర్? చదవలేదు మీరు? తాను ఏర్పరచుకొనిన, దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దీవారాత్రులు తన్ను గూర్చి మొర్రపెట్టి. ఇప్పుడు నా వైపు చూడండి. ఆ లవ్ లెటర్ ఒక ప్రేయస్ని ఏర్పరచుకుంది. ఒక లవ్ లెటర్ ఒక ప్రియుడిని ఏర్పరచుకుంటే వాళ్ళు దీవారాత్రులు అన్నం మర్చిపోతారు, స్నానాలు మర్చిపోతారు, అన్నీ మర్చిపోతారు, పగలు రేయి కూడా మర్చిపోతారట. ఇది బైబిల్లోనే ఉంది. యాకోబు రాహెల్ని ప్రేమిస్తే ఈ ఎండకు దడిచిండు, వానకు దడిచిండు. సారీ, ఎండకు ఎండు, వానకు దడిచిండు. ఎందుకో తెలుసా? ఈ ఎండ కొడుతుంటే ఎండ అనుకోలేదట మా నాయన అయ్యగారు. వర్షం పడుతుంటే వర్షం అనుకోలేదు, రాహేలు నా మీదకి వస్తుంది నాయన అనుకుందట. ఎండకు దడిచిండు, వానకు, ఎండకు ఎండు, వానకు దడిచిందని ఎందుకు రాయబడిందో తెలుసా? యాకోబు రాహేలు ప్రేమలో మునిగిపోయిండు. ఆయన ప్రేమికులలో నెంబర్ 1 ఎవరంటే యాకోబే. బైబిల్ అంతట్లో ప్రేమికుడు ఎవరు అంటే, అమ్మ ఈ లోకంలో ప్రేమికులు మోసగాళ్ళమ్మా. బైబిల్లో ప్రేమికుడు ఎవరంటే ఆదికాండంలో యాకోబే. యాకోబు గురించే రాయబడింది. రాహేలు కొరకు ఎంత 7 ఏళ్ళు కష్టపడ్డాడు. 7 ఏళ్ళు పోయి ఇంకా 7 ఏళ్ళు, 14 ఏళ్ళు ఒక్క భార్య కోసం, ఒక్క ప్రేయసు కోసం. మీరు కష్టపడుతురా పెళ్ళిగానోళ్ళు? అమ్మా కష్టపడుతున్నావా ప్రియుడి కోసము? కష్టపడ్డావు, తర్వాత నీ కోసం 7 ఏళ్ళు ఎంత కష్టం. ఇప్పుడు కష్టపడతాను అనుకుంటున్నావే, కూర్చుంటావు కేరళ మంచిగా. కానీ దేవుడు అంటున్నాడు తాను ఏర్పరచుకున్న పిల్లల కోసం
కోసమంట, బిడ్డల కోసమంట దీవారాత్రములు మొర్రపెడితే వారి విషయమే కదా నేనేం చేస్తాను, న్యాయము తీరుస్తానని చెప్పి భూమి మీద ఏం కనుగొననో రాయబడింది. విశ్వాసము నేను కనుగొననా అన్నట్టు. ఎందుకు ఈ మాట రాశాడంటే దేవుడు మనల్ని ఏర్పరచుకున్న విశ్వాసము ఇచ్చి గొప్ప విశ్వాసంలోనికి నడిపించడానికి దీవారాత్రులు నువ్వు బైబిల్ అన్నా, దీవారాత్రులు నువ్వు ప్రార్థనలో ఎక్కువగా నువ్వు వెళితే దేవుణ్ణి ప్రేమించినట్లు. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచు. కిట్టులేడా? దీవారాత్రులు. ఇప్పుడు నా వైపు చూడండి, నేను రెండే మాటలు చెప్పి నేను ముగిచ్చేస్తాను. నా వైపు చూడండి. దేవుణ్ణి మన విశ్వాసం గొప్ప కావాలంటే దేవుణ్ణి మర్చిపోయారు. ఎట్లా ప్రేమించాలి? ఎట్లా ఎక్కువగా ఎట్లా ప్రేమిస్తావు? ప్రియుడు ప్రియురాలు పెళ్లిగానప్పుడు గుర్తుపెట్టుకోవాలి, పెళ్ళైన కొత్త జంటను గుర్తుపెట్టుకోవాలి, ఆ దినాలను గుర్తు తెచ్చుకోవాలి. మనం ఒక మనుషులకి అంత ప్రాధాన్యత ఇస్తున్నప్పుడు ఇప్పుడు కూడా మనం అదే స్థితిలో ఉండాలి. ఏ స్థితిలో అంటే దేవుణ్ణి మనం ప్రేమిస్తున్నామంటే దినములో నువ్వు ఎన్నిసార్లు బైబిల్ చదువుతావు? కిట్టి చెప్పిండు వాక్యం ఎక్కువగా చదవాలి. అయ్యగారు గూగుల్లో మీట్గా అమ్మంటే ఏమంటాడు తెలుసా? అన్న ట్రైన్లో పోతున్నానన్నా. మా సార్ ఏమన్నారు? పాస్టర్ గారు ఇయర్ ఫోన్స్ పెట్టుకో. చెప్పండి. నువ్వు నెక్స్ట్ వీక్ ఈ వీకే కదా రూమ్, ఇక అటెండ్గా వంటలు గింటలు అన్నీ ఉండేవి. మనము గూగుల్ మీట్లో అటెండ్ కండి అంటే నాకు ఇప్పుడు మీరు దేవుణ్ణి ప్రేమిస్తున్నట్టే నాకు అది ఒక్కటి చెప్పండి. దేవుడు సూచనలు అడుగుతాడండి. నువ్వు నన్ను ఏం చూసి ప్రేమించినట్టు నీ కళ్ళనే, నీ ఆస్తినే, నీ అందాన్నే, ఇదే అదని అడిగి మనిషి మన దగ్గరకు వచ్చి మనం మోసం చేస్తే వాళ్ళ దగ్గర పన్నులైనా తింటున్నాం ప్రేమలో పడి. దేవుడు అంటుండ అట్లా, దేవుడు అట్లా మోసం చేస్తుండ. దేవుడు నువ్వు నన్ను ప్రేమించినా పొద్దున్న లేస్తే ఒక వాక్యం చదవవు, పొద్దున్న లేస్తే గూగుల్ మీట్కి రావు, పొద్దున్న లేస్తే ప్రార్థన లేదు, నన్ను ప్రేమిస్తున్నాడు. ఆదివారం మందిరానికి రమ్మంటే సమయానికి కూడా రాకపోతుంటున్నామే. మనము ప్రేమిస్తున్నామా? చెప్పండి, ప్రేమిస్తున్నామా? మరి దేవుడు మనకు గొప్ప కార్యాలు చేయాలంటే ఎట్లా చేస్తాడు? నాకు తెలియదు. దేవుడు సంఘంతో మాట్లాడు. గొప్పవి కావాలనుకుంటే దేవుణ్ణి ఎట్లా ప్రేమించాలట? ఎక్కువగా ప్రేమించాలి. నువ్వు ఎట్లా భార్యను ప్రేమించకపోయినా నో ప్రాబ్లం, ఒక పూట అర్థం చేసుకుంటే రెండో పూట మా ఆయనే నన్ను ప్రేమిస్తలే అంటారు. ఏటు బోదు, భార్య అయినా భర్త అయినా ఎవరైనా. కానీ దేవుణ్ణి ప్రేమించే స్థానం నువ్వు పక్కకు పెట్టావా? అందుకే అబ్రహాముతో అన్నాడు, ఎవ్వరితో అనలే. ఏమన్నా తెలుసా? నీ నామాన్ని ఏం చేస్తా అన్నాడు తెలుసా? ఎవరు నన్ను అన్నాడా? మోషే ఇశ్రాయేలు ప్రజల్ని నడిపించేసి 40 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలకు ఒక నాయకుడు ఉంటే మోషే అన్నాడా నీ నామాన్ని నేను గొప్ప చేస్తానని? యెహోషువతో అన్నాడా? పోనీ దావీదు నా హృదయానుసారుడు అని చెప్పుకున్న దావీదును నేను నీ నామాన్ని గొప్ప చేస్తానని దావీదుతో అన్నాడా? అబ్రహాముతో ఎందుకు అన్నాడో తెలుసా? ఆయనకి ఏమీ లేదు. రాక రాక ఇస్సాకు వస్తుండు. బిడ్డ నీ నామం గొప్ప చేయబడాలంటే నీకు ఇస్సాకు మీద ప్రేమ ఉందా, నా మీద ప్రేమ ఉందా అని చూపించిందంట. అందుకే నీకు ఒక్కడే ఉన్న కొడుకుని ఇచ్చేయంటే పాస్ అయ్యాడా, ఫెయిల్ అయ్యాడా? ఆయన ఎట్లా దేవుణ్ణి ప్రేమించాడో తెలుసా? ఎట్లా దేవుని వెతకడం ప్రారంభించాడో తెలుసా? మన నిమిత్తం. అందుకే ఏమి అంటుండు, మన నిమిత్తము మంచివి గొప్పవి మనం వెతకొద్దు. వెతికితే మనకు నష్టాలే, వెతికితే మనకు అశాంతి. మీరు ఇవి వెతకండి. మీరు గొప్పవి వెతుకుతే దేవుణ్ణి ప్రేమించేది, దేవుణ్ణి మనము ముందుకు తీసుకుపోయే ఆశీర్వాదం ఏందో తెలుసా? నువ్వు ఎక్కువగా బైబిల్ చదివి ఎక్కువగా నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే నేను అదే స్టెప్లోనికి వెళ్ళబోతున్నా. చిన్నగా పెట్టినాను, ఆ మాట చెప్పి నేను ముగిచ్చేస్తాను. నేను ధనవంతులు కావాలని చెప్పిన, లోకమైన ధనవంతులు కాదు, క్రీస్తులో ఉండే ధనవంతులు. ఏమైపోతావో తెలుసా? ఈ విశ్వాసం నిన్ను కూడగట్టుకొని గొప్ప విశ్వాసము, దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించేటట్టు చేసిన విశ్వాసము, దేవుణ్ణి ఎక్కువగా వెతికే విశ్వాసం నిన్ను ఎక్కడికి చేస్తుందంటే దేవుని కొరకు ధనవంతుడిగా నిలబడేటట్టు చేస్తుంది. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచండి. ఈ మాట చెప్పి నేను ముగిచ్చేస్తాను. లూకాసు వార్త
12వ అధ్యాయం రాసి పెట్టుకోండి. ఒక ధనవంతుడు భూమి ఉంటే భూమిని అంతా పండించి ఆయన పండిన పంటను చూసంటే ఎక్కడ పెట్టుకోవాలి, నా కోట్లలో నాకున్న ధనాగారం, నాకున్నటువంటి ఏమంటారు స్టోరేజ్ బాగా చేసుకొని ఆయన లోపల ఒకటి ఆలోచించుకొని తనకు తాను అంటున్నాడట. ఏమనంటే మీరు ఇంటికి వెళ్ళాక చదవండి 12వ అధ్యాయము 5 నుంచి 25 వచనాల వరకు 22 వచనాల వరకు ఉంటుంది. ఏమనంటే ఆయన తనలో ఒక ఆలోచన వచ్చింది. ఏమన్నా తెలుసా, భూమి పండింది, అన్ని సమృద్ధిగా ఉన్నాయి, నా ఇల్లు నిండా నింపుకొని ఉంటాను. తన లోపల వచ్చిన ఆలోచన ఏంటిదో తెలుసా, తినడము త్రాగడము సుఖించడం. ఏమంటున్నా, తినడము త్రాగడము సుఖించడం, ఇవన్నీ నేను చేద్దాము అని అనుకుంటే యేసు ప్రభు అంటాడు కదా, వెర్రివాడా, తింటున్నావు తాగుతున్నావు అన్నీ అనుభవిస్తున్నావు, సుఖిస్తున్నావు, సంతోషంగా గడుపుతున్నావు, వెర్రివాడా, ఈ రాత్రికే దేవుడు నీ ప్రాణం అడిగితే ఈ సంపాదించిందంతా ఎవరికి అని అంటాడు అని అక్కడ ఒక చక్కటి స్టేట్మెంట్ ఆడ రాయబడిన మాటను మీకు చెప్పాలని నేను ఆశపడుతూ అదొక్కటి చదివి ముగిచ్చేద్దాం సిస్టర్. లూకాసు వార్త 12వ అధ్యాయము, లూకాసు వార్త 12వ అధ్యాయము తీసిన వాళ్ళు ఒక్కసారి 20. దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకునివాడు అలాగుననే ఉండునని చెప్పాను. వీడు నా కొరకు నేను తినాలి, నా పిల్లలు తినాలి, నా కుటుంబం తినాలి అని అన్ని సమకూర్చుకుందట. దేవుడు అంటుండే ఈ రాత్రికి ప్రాణం పోతుంది, ఈ రాత్రికి నేను ప్రాణం అడుగుతా, నువ్వు చచ్చిపోతావు, సమకూర్చినవన్నీ ఎవరికి, ఇవన్నీ భూమి మీద ఉన్నాయి కానీ నీ ప్రాణం మాత్రం పైకి పోతుంది అని వెర్రివాడు అని చెప్పి, దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకొనివాడు. దేని కొరకట? దేవుని ఎడల ధనవంతుడివి కావాలంటే నువ్వు దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించు. ఈరోజు నేను అదే వాక్యం చెప్తా, మీరు ధనవంతులు కావాలి. భూమి మీద మన పాస్టర్ ఒక మాట చెప్పిండు, గుర్తుకుంది? ఎంత మన చర్చి వాళ్ళందరూ కార్లు వేసుకొని రావాలన్నాడు, గుర్తుకుందా? ఊరికేనే రాదది, ఊరికేనే రాదది. ఎట్లా వస్తుందంటే నీ కొరకు సమకూర్చుకుంటే నువ్వు వదిలిపెట్టి ఒక దినం పోతావు, కానీ దేవుని కొరకు సమకూర్చాల్సింది ఏంటిదో తెలుసా? విశ్వాసము. చప్పట్లు కొట్టి దేవుని నామని మహిమపరచండి గట్టిగా. విశ్వాసాన్ని సమకూర్చు, ప్రేమను సమకూర్చు, దేవుని ఎడల భయభక్తులు సమకూరుస్తేనంట అది ధనవంతుడు అవుతావట. క్రీస్తులో ధనవంతుడివి, దేవునిలో ధనవంతుడి. అవి ఎవరు నిన్ను చిమ్మట వెయ్యరు, దొంగిలించారు, కన్నము వెయ్యరు. నువ్వేడి పోతాడు ధనవంతుడు. చప్పట్లు కొట్టి దేవుని నామని మహిమపరచండి. హల్లెలూయా. ఈ లోకంలో నెల్లూరులోనే నేను ధనవంతురాన్ని, పెద్ద ప్యాలెస్ కడితే నేను ఇంకో ఊరికి పోతే మళ్ళీ ఫోన్లు చేసి నేను అడగాలి, నా ప్యాలెస్ ఎట్లుంది, దుమ్ము పట్టిందా, సెక్యూరిటీలు ఉన్నారా లేరా అని ఇవన్నీ అడగాలి. కానీ దేవుడు అంటున్న దేవుని ఎన్న ధనవంతులమైతే నువ్వేడికి పోతే అక్కడ ధనవంతురాలివి. ఆమేన్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగా. మొదటిది మనకున్న విశ్వాసాన్ని ఏం చేస్తుందంట? రేపబోతుండు. చిన్న విశ్వాసాన్ని, నీ కలిగిన విశ్వాసాన్ని రేపి దేవుడు గొప్ప విశ్వాసంలోనికి నడిపించబోతు. గొప్ప విశ్వాసం కావాలంటే ఏం కావాలో తెలుసా? ఏం కావాలి? తగ్గించుకోవాలి. రెండవది, తగ్గించుకునే గొప్ప విశ్వాసం నీకుంటే నువ్వు అనుకున్నది నువ్వు పొందుకోగలుగుతావు. ఆమేన్. హల్లెలూయా. రెండవది, నీ గొప్ప విశ్వాసం కావాలంటే దేవుణ్ణి ఎక్కువగా నువ్వు ప్రేమించంతే. నువ్వు దేవుని ఏ రకంగా నేను ప్రేమిస్తున్నానని నీ ప్రేమను నువ్వు ఎట్లా వ్యక్తపరుస్తావో నాకు తెలియదు. నువ్వు వ్యక్తపరచాలి. ఈ దినము నుండి ఒక తీర్మానం తీసుకో. ఒక ప్రియుడు ప్రియురాల్ని వ్యక్తపరుస్తాడు, నేను నిన్ను ప్రేమిస్తున్నా, వాచో గోల్డో ఏదో ఒకటి వాళ్ళు గిఫ్టులు ఇచ్చుకుంటారు. నేనంటాను, నీ గిఫ్ట్ ఏమిస్తావు దేవుడికి? ధనధాన్యాలు అడగట్లేదు, నీ హృదయాన్ని అడుగుతాడు, నీ మనస్సును అడుగుతాడు, టోటల్గా నిన్ను అడుగుతాడు. హల్లెలూయా. అందరం లేచి నిలబడదాం, దేవుని బిడ్డల. దేవుని వైపు చూద్దాం, లేచి నిలబడదాం, దేవుని వైపు చూద్దాం. దేవుడు ఒక తీర్మానం తీసుకోమని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటిదో తెలుసా? నువ్వు దేవునికి గిఫ్ట్ నువ్వేమి ఇవ్వాలనుకుంటున్నావు? దేవుని ప్రేమిస్తే గిఫ్ట్ ఇస్తాం,
చెప్పండి, పక్కనున్న వారికి చెప్పండి. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే నువ్వు దేవునికి గిఫ్ట్ ఇస్తావని చెప్పు. ఏ గిఫ్ట్ ఇస్తావు? ప్రార్థన అనే గిఫ్ట్ ఇస్తావా? వాక్యం చదువుతాననే గిఫ్ట్ ఇస్తావా? ఆయన ఎదుట నేను ముమ్మారు ప్రార్థన చేస్తాను, ఆయన ఎదుట నేను పరిశుద్ధంగా ఉంటాను, ఆయన ఎదుట నేను పడిపోని విశ్వాసంతో, ఆయన ఎదుట నేను ఏ రకంగా నన్ను నేను సమర్పించుకోవాలని నిన్ను నువ్వు గిఫ్ట్గా వెళ్ళిపోతావు, నిన్ను నువ్వు దేవునికి సమర్పించుకుంటావు. దేవుడు అదే అడుగు. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని గ్యారెంటీ. దేవుడు మనల్ని ప్రేమించాడు అనడానికి గ్యారెంటీ ఏంటిదో తెలుసా? రుజువు ఏంటిదంటే ఆయన ప్రాణం పెట్టాడు శిలువ మీద, తన శరీరాన్ని నలగొట్టించాడు దేవుడు. నిజంగా నీవు ఆయనను ప్రేమిస్తున్నావు అనడానికి సింబల్ ఏమిస్తావో, గుర్తేమిస్తావో, గిఫ్ట్ ఏమిస్తావో ఈరోజు నీకే నేను వదిలిపా. ఒకవేళ నువ్వు ఆ రకమైన తీర్మానము తీసుకుంటే దేవుని ఎడల నిన్ను ధనవంతుడిగా నిన్ను చేయబోతుండు. ఆయన అంటున్నాడు, లోకం కొరకే ప్రయాసపడుతున్నావమ్మా, లోక సంపాదన, లోకం కొరకు పనులు పడి 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 చాలని జీతాలు, చాలని మన బ్రతుకులు. కానీ దేవుడు అంటున్నాడు, నా వైపు చూసి నువ్వు దీవారాత్రులు గొప్ప విశ్వాసంతో మొరపెడితే, నువ్వు అడగక మొరగపెడితే, విడవక మొరపెడితే, నువ్వు వదలకుండా నువ్వు విశ్వాసంతో అడిగితే నేను నీ యొద్దకు రాబోతున్నాను, నీ దారిద్రతను తీయబోతున్నాను, నీ అవమానాన్ని తీయబోతున్నాను. దేవుడు అదే నిన్ను ధనవంతురాలుగా చెయ్యాలనుకుంటుండు. కళ్ళు మూసుకొని దేవుని వైపు కొద్ది నిమిషాలు దేవుడు నీతో మాట్లాడుతున్న దేవుడమ్మా. ఒక్కసారి మనల్ని మనం ఆయనకు అప్పగించుకుందాం. దేవుని బిడ్డలారా, మనల్ని మనం ఆయనకు అప్పగించుకుందాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. నీ ప్రేమ ఏ ప్రేమకు సాటి రాదే అనే పాట పాడుతూ దేవుని వైపు చూద్దాం. ఆయన ప్రేమ ముందు ఏ ప్రేమ సాటి రాదు. ఆయనను మనం ప్రేమించాలి, ఆయనను మనం ప్రేమించాలి. ఒక్కసారి దేవుని వైపు చూద్దాము. దీవారాత్రులు మొరపెట్టి ఆ ప్రేమ నీకుండాలి, ఆ విశ్వాసము నీకుండాలి. అమ్మా, స్త్రీల దేవుడు వారికి ఉన్న విశ్వాసాన్ని, వారికి ఉన్న ప్రార్థన జీవితాన్ని దేవుడు మనకు తెలియజేశాడు. నీకుందా కనాను స్త్రీ లాంటి విశ్వాసము, నీకున్న వెధవరాలు స్త్రీ లాంటి, ఆ తల్లి లాంటి మొర పెట్టుకుని ఆ మొర నీకుందా? లేకపోతే ఈరోజు దేవుణ్ణి అడుగుదాం, దేవుణ్ణి అడుగుదాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ఏదైనా సొంతం కాదనుకున్నాను, తప్పిపోయిన కుమారు అమ్మా, మనం చాలా సార్లు తప్పిపోతున్నాము. నిన్ను ప్రేమిస్తానంటున్నాను, తప్పిపోతున్నా. పోయిన కొరకై నిరీక్షించు తండ్రి యేసు, నాకు లేదయ్యా ఎక్కడ ఆనందం. ఉన్నాను, ఏం సంపాదించిన ఆనందముందా? నాకు లేదయ్యా ఎక్కడ ఆనందం. నీ సన్నిధిలో పురుషులు పడిపినా హృదయం పొంగినే. ఈ లోకమంతనే లేదయ్యా నీకున్న ఆశీర్వాదం వెతుకుతున్నావా? నీ స్వస్థత కోసం వెతుకుతున్నావా? దేవుణ్ణి వెతికే వారికి ఆయన బలమును, ఆయన శక్తియు, ఆయన సమాధానాన్ని పెంచే దేవుడు. Yes, Lord. నా హృదయం
ఆయనలో ఉన్న జీవము నిన్ను బ్రతికిస్తుంది. ఒక తీర్మానం తీసుకో, నేను నిన్ను ప్రేమిస్తున్నానంటే ప్రభువా, అయ్యా నేను దీవారాత్రులు మొరపెట్టేదానిగా, దీవారాత్రులు నీ వాక్యాన్ని ధ్యానించేదానిగా నేనుంటే నేను నిన్ను ప్రేమిస్తున్నట్టు ప్రేమించేవాడిని దేవుడు ధనవంతులు చేస్తానంటాడు. ఆయన మాటిచ్చి నెరవేర్చే దేవుడు. ఆయన మాటిచ్చి వెనుకకు వెళ్ళే దేవుడు కాదు. దేవుడు బిడ్డ, ఒక్కసారి దేవుని వైపు ఈ లోకంలో నువ్వు వేటిని వెతికినా, వేటి కోసం నువ్వు ఎక్కువ సమయాన్ని గడిపినా జాగ్రత్త దేవుని బిడ్డలారా, అది నీకు ఆయాసకరము, దుఃఖకరము, అవమానకరము, నీకు శాంతి సమాధానము లేని ఆ మార్గంలో నేను నింపుతుంది దేవుని బిడ్డ. ఒక్కసారి దేవునికి నీ జీవితాన్ని, నీ ఆశను అప్పగించుకొని నేను నిన్ను ప్రేమిస్తున్నాను అనుభవాలు ఆయనకు తెలియజేస్తే, నిన్ను ఆస్తికర్తలుగా, దారిద్రతలో ఉన్న నీవు, బలహీనురాలుగా ఉన్న నిన్ను, అప్పు సమస్యలలో ఉన్న నిన్ను ధనవంతురాలుగా చేయాలని నా యేసయ్య ఆశపడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, మీరు ఎవరైతే ఆ తీర్మానానికి లోబడతారో పేదరికం నుండి మిమ్మల్ని లేపబోతుండు, నలిగిపోతున్న ఆర్థిక ఇబ్బందుల నుండి నిన్ను లేపబోతుండు. ధనవంతురాలిగా, క్రీస్తులో ధనవంతురాలివి. ఆ రెండవది, నువ్వు లోకంలో ధనవంతురాలివి అయ్యేటట్టు దేవుడు తన ద్వారం తెరవబోతుండు. దేవుని బిడ్డలారా, యేసు కోసం నేను పరిగిస్తా, యేసు కోసం నేను ముందుకు వెళ్తానని ఒక బలమైన మీ తీర్మానం మీరు తీసుకుంటే, నీ కుడి హస్తాలను లేపినట్లయితే నీ కొరకు నేను ప్రార్థించబోతున్నాను. థ్యాంక్ యూ లార్డ్. నిజమే ప్రభువా, క్షయమైన వాటి కొరకు మేము పరుగులెడుతున్నామయ్యా. అవి మాకు ఒక్కొక్కసారి అందుతున్నవి, అందట్లేదు. మా నిమిత్తం గొప్పవి వెతకద్దంటున్నావయ్యా. నేను గొప్ప వాటి యందు గొప్ప దేవుణ్ణి, గొప్ప వాక్యమును, గొప్ప ప్రార్థనను మేము వెతుకుటకు, నీ సన్నిధిలో, నీ మందిరానికి వచ్చుటకు, నీ సన్నిధిలో ఒక బలమైన తీర్మానం ఈ బిడ్డలు ఎవరైతే తీసుకొని అయ్యా హస్తాలు చాపి ఉన్నారో నాయనా, వారిని యేసు నామములో తండ్రి ఆస్తికర్తలుగా, ధనవంతులుగా, శ్రీమంతులుగా యేసు నామములో లేవనెత్తండి ప్రభువా. ప్రతి పేదరికం, దారిద్రత, అవమానము, గొప్పతనము, లేనితనము, పిసినారితనము లయమైపోవునుగాక, లయమైపోవునుగాక. మమ్మల్ని ధనవంతులుగా చేసి నడిపించి మీ కృపను వర్ధిల్లింప చేయమని ఎత్తిన హస్తాలకు పరిశుద్ధాత్మదేవ నీ సహాయము మెండుగా అనుగ్రహించి వారిని బలపరిచి ముందుకు తీసుకెళ్ళమని యేసు నామములో అడుగుతున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా.